సో ఇప్పుడు ఈ ఆర్జే అని చెప్పావు కదా, ఈ ఆర్జే అనే దానికోసం నువ్వేమైనా ట్రయల్స్ చేయడం కానీ అట్లాంటివి ఏమైనా చేసావా? చేశాను. ఓకే. చేశాను కానీ ఫెయిల్ అయినా. ఇంజనీరింగ్ టైంలో రెడ్ ఎఫ్ఎం వాళ్ళు వచ్చి ఇతను బాగా మాట్లాడుతున్నాడు, ఇతన్ని తీసుకుందాం అది ఇది అన్నారు. నేను బాగా ఇంక అయిపోయింది నా సక్సెస్, నా బ్రేక్ వచ్చేసింది అనుకున్నా. తర్వాత ఒక 2 రోజులు అతను ఫోన్ ఎత్తలేదు. తర్వాత అతనికి ఫోన్ చేస్తే బ్రో వేరే వాళ్ళని తీసేసుకున్నారు అంటే, నెక్స్ట్ ఆడిషన్ అనే కాన్సెప్ట్ ఉంటుందని కూడా నాకు తెలీదు. సో నేనేమనుకున్నాను, ఆడిషన్స్ ఇవేం కాదు, జనాల్లో మనం కనిపిస్తూ ఉంటే ఎవడో ఒకడు వచ్చి ఇప్పుడు కాలేజీలో జరిగిన ఒక ఫంక్షన్లో నేను మాట్లాడిన దాన్ని చూసి అతను పిక్ చేసుకున్నాడు. సో ఇలాగ నేను ఎక్కడో ఒక చోట మాట్లాడాలి అని చెప్పి ఒకసారి ఎవరికి తెలియని విషయం ఏంటంటే అన్న, తిరుపతిలో సిటీ కేబుల్ ఛానల్ ఉంటుంది కదా, ఒకసారి ఏం చేశానంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత సిటీ కేబుల్ ఛానల్కి డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయి నేను ఇక్కడ యాంకరింగ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఆడు పైకి కిందికి చూసి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఏం చదువుతున్నావు అంటే, నా సెమ్ అయిపోయిన తర్వాత నాకు ఒక 1 month హాలిడే ఉంటుంది, నేను విజయ్ అవుదాం అనుకుంటున్నాను అంటే ఆడిషన్ చేయించాడు. ఆడిషన్ చేయించి చాలా బాగా చేస్తున్నావు, సో నీకు ఈ ప్రోగ్రామ్ స్లాట్ ఇది ఉంటుంది అది ఉంటుంది అని మొత్తం చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ నాకు బ్రేక్ వచ్చేసింది అనుకున్నా. తర్వాత అతను అడిగాడు నువ్వు ఎక్కడ ఉంటావు అన్నాడు. నేను పుత్తూరులో ఉంటానంటే, పుత్తూరులో ఉండేవాడివి నువ్వు మళ్ళీ ఇక్కడ వరకు నేను ప్రోగ్రామ్ అని పిలిస్తే నువ్వు ఎలా రాగలవు, కష్టమమ్మా నువ్వు వెళ్ళిపో అన్నాడు. అయిపోయింది. సో అలాగా అదే ఫిక్స్ అయిపోయాను నేను, మా ఆడిషన్ అనే కాన్సెప్ట్ ఉంటుందని తెలీదు. సో అలాగా తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్ కాన్సెప్ట్ తెలిసింది. ఈ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తే ఎవరో కంట్లో పడతాము అనే దీంట్లో ఇన్స్టాగ్రామ్లోనే ఉన్నా ఇప్పుడు ప్రస్తుతం. ఓకే.